హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సింది హాఫ్ కేజీకి చికెన్, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ అండ్ 2 ఇంచెస్ కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఫస్ట్ పచ్చి కొబ్బరిని కట్ చేసేసి మిక్సీలో వేసి కొంచెం పాపీ సీడ్స్ యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ కొంచెం వాటర్ వేసేసి అది సోక్ చేయాలి, అంటే నానబెట్టాలి ఒక 5 to 10 minutes వరకు. ఎందుకంటే ఈ గసగసాలు కొంచెం మెత్తగా అయ్యి కొంచెం బాగా మిక్స్ అవుతాయి మిక్సీ వేస్తే మనకి. సో అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గిన్నె తీసుకొని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్ పెట్టి మనం కడుక్కోవాలి నీట్గా. ఆలోపు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు చీల్చుకొని పెట్టుకుందాం. దాని తర్వాత మనం చికెన్ క్లీన్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద మనకి తగినంత ఆయిల్ వేయాలి. సో నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నా, పల్లి నూనె. ఇక్కడ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకున్నాను. వేసిన తర్వాత ఇది కొంచెం కాగాలి. కొంచెం కాగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న చిన్న చిన్నగా ఉల్లిపాయలు ఉన్నాయి కదా, చాలా సన్నగా చాప్ చేసుకున్నాను ఈ కర్రీకి. మెయిన్గా ఈ కర్రీలో చాలా సన్నగా చాప్ చేసుకోవాలి వీలైతే. సో ఇవన్నీ ఉల్లిపాయలు దాంట్లో వేసేసిన తర్వాత కొంచెం కలపాలి. కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. సో దాని తర్వాత మనకి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీనికి. సో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలపాలి. కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం బ్రౌనిష్ రెడ్డిష్ వస్తే చాలు మనకి. ఈ స్టేజ్ నేను చూపిస్తాను చూడండి. ఈ స్టేజ్ వస్తే చాలు. ఇంకొంచెం చూడండి, కొంచెం రెడ్డిష్ బ్రౌనిష్ పింకిష్ లాగా ఉంది. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం సిమ్ చేసేసి మనం దీనికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది అడుగంటకుండా మనకి కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటితే కొంచెం చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అడుగంటకుండా మెల్లగా కలుపుకోవాలి. మనం ఇది పచ్చి కొబ్బరి అండ్ గసగసాలు నానబెట్టి ఉన్నాం కదా, అది మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి వెన్న కంటే మెత్తగా. సో ఆ పేస్ట్ని దీంట్లో వేస్తున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, దాని తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసి సిమ్లో కలపాలి పచ్చివాసన పోయేదాకా. సో ఇది ఎప్పుడు దాకా కలపాలి అంటే దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది. కోకోనట్ పేస్ట్ కాబట్టి కొంచెం ఆయిల్ చూడండి, కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మనం వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని దీంట్లో మెల్లమెల్లగా యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అంతా వేసిన తర్వాత దానిపైన మూత పెట్టేయాలి. ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి, అది నీళ్ళు కాబట్టి అవి ఈ నీళ్ళలోనే కొంచెం ఒక 30 to 40% ఉడికిద్ది. చూడండి, అది మనం వేయగానే ఈ మసాలా అంతా దీనికి కలిసేలాగా కలపాలి. కలిపిన తర్వాత మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఇంకొంచెం కలిపిన తర్వాత చూడండి, దీంట్లో నుంచి వాటర్ వస్తుందని చెప్పాను కదా. దాని తర్వాత ఇది ఎగిరే కొద్దీ మనకి టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. దాని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తే చాలు మనకి. సో దాని తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ మనం గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే చాలా బెటర్, నేను అదే ప్రిఫర్ చేస్తాను. దాని తర్వాత కొంచెం కలిపేసి ఇది మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. దాని తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం మిక్సీలో వేసి పెట్టాం కదా, అది కొంచెం ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వేసేసి ముక్కలు మునిగేదాకా ఈ వాటర్ వేస్తే చాలు. దాని తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఇనఫ్. చూడండి ఎలా మరుగుతుందో. ఇది మరిగిన తర్వాత మనకి ఈ థిక్నెస్, ఈ గ్రేవీ థిక్నెస్ ఎంత చూసుకొని మనకి ఈ థిక్నెస్ సరిపోయింది అనుకుంటే ఆ థిక్నెస్లో కొంచెం ఆపేయండి. సో అది చల్లారిన తర్వాత కొంచెం ఇంకా థిక్ అయ్యింది. సో చూసి మనం ఆపుకోవాలి. నాకైతే ఈ థిక్నెస్ సరిపోయింది. దాని తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా ఎందుకు ఆలస్యం స్టవ్ ఆఫ్ చేసేయాలి. మన రుచికరమైన గ్రేవీ చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని పైన కొత్తిమీరతో వేసుకుంటే ఆహా,
అమృతంగా అంటే ఎక్కువలాగా ఉంటుంది ఈ గ్రేవీ చికెన్. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.